నమస్తే అండి, నేను మీ రేవంత్ చలమల. సో ఈ రోజు ఒక అద్భుతమైన టాపిక్ తోటి మీ ముందరకు వచ్చాను. ఇది ఒక్కళ్ళకి కాదు, రకరకాల మనుషులకు ఉపయోగపడుతుంది. ఇండియాలో ఎక్కడో మన ఊర్లలో అగ్రికల్చరల్ ల్యాండ్స్ పెట్టుకొని ఎటువంటి ఇన్కమ్ లేకుండా ఇబ్బంది పడుతున్న వాళ్ళకి ఉపయోగపడుతుంది. ఏదో ఎన్ఆర్ఐలు వాళ్ళ డబ్బుల్ని తీసుకొచ్చి ఇక్కడ రియల్ ఎస్టేట్ లో భూమి మీద పెట్టుబడి పెట్టేసి ఖాళీగా వెళ్ళిపోతే ఆ భూములు ఎక్కడ కబ్జాకు గురవుతాయన్న భయంతో ఉన్న వాళ్ళకి పనికి వస్తుంది. లేదు, నేను ఒక వ్యాపారం చేయాలనుకుంటున్నాను, నాకు ఒక మంచి న్యూ బిజినెస్ ఐడియా కావాలి, ఒక కొత్త బిజినెస్ ఆపర్చునిటీ నాకు కావాలి అనుకున్న వాళ్ళకు కూడా ఈ ఐడియా బాగా పనికొస్తుంది. మనకు సహజంగా ఉండే ప్రాబ్లం, ఎంతైనా ఆస్తులు ఉంటాయి కానీ ఆస్తి నుంచి మాత్రం మనకి ఎటువంటి ఇన్కమ్ రాదు. ఎప్పుడైనా ఒక సూత్రం ఉంటుంది, మనీ షుడ్ మేక్ మనీ. మనం డబ్బుల కోసం కష్టపడటం కాదు, మనం కష్టపడి సంపాదించి పెట్టుబడి పెట్టినటువంటి డబ్బులు మళ్ళీ డబ్బుల్ని సృష్టించి అవి మన్ని కాపాడే విధంగా ఉండాలి. ఈ ఫార్ములా అందరికీ తెలుసు. కానీ మన రియల్ ఎస్టేట్లోనే దాన్ని ఎలా ఇంప్లిమెంట్ చేయాలన్న విషయంలో మాత్రం చాలా మంది లాగ్ అవుతున్నాం. సో ఇప్పుడు మన దగ్గర ఉన్నటువంటి ప్రాపర్టీస్ ని ప్రాపర్ గా ఆర్గనైజ్డ్ గా రీలొకేట్ చేసి దాని నుంచి మంత్లీ ఇన్కమ్ జనరేట్ చేసే విధంగా, ఆ ఇన్కమ్ ని ప్రాపర్ గా మళ్ళీ రీఇన్వెస్ట్ చేసి ఒక హ్యూజ్ వెల్త్ ని క్రియేట్ చేసే విధంగా, అదే విధంగా సెక్యూరిటీ, మనం కొన్నటువంటి భూమికి కూడా సెక్యూరిటీ ఉండే విధంగా, అదే విధంగా మంచి బిజినెస్ ఆపర్చునిటీ కొత్తగా స్టార్ట్ చేయాలనుకునే వాళ్ళకి ఇవన్నీ కూడా వన్ సింగిల్ వీడియోలో రికార్డ్ చేసే ప్రయత్నం చేస్తున్నాను. సో ఇక్కడ ఒక కేసు తీసుకున్నాను. ఊర్లో ఎక్కడో మనకు 1.5 కోటి విలువ చేసేటువంటి ప్రాపర్టీ ఉందని అనుకుందాం. ఎందుకు అంత పెద్ద ఫిగర్ అని అంటే అది అవసరం ఉంది నాకు. సో వాళ్ళకి బాగా సూట్ అవుతుంది, లేకపోతే స్లోగా అయినా ఈ ఐడియాని ఇంప్లిమెంట్ చేయొచ్చు. 1.5 కోటి విలువ ఉండేటువంటి ఒక భూమి ఎక్కడో, అదే అగ్రికల్చరల్ ల్యాండ్ ఏదో ఉందనుకుందాం. సహజంగా అగ్రికల్చరల్ ల్యాండ్స్ అనేవి ఇండియాలో గ్రో అయ్యి 7 to 8%. సో 8% ఫిగర్ తోటి మనకి యాన్యువల్ గా అగ్రికల్చరల్ భూమి పెరుగుతుందని అనుకుందాం. ఒక 30 years లో అది ఎంత అవుతుంది అని అంటే ఒక 15 కోట్ల రూపాయలకి మనకి ఇంక్రీజ్ అవుతుంది. ఎంత? 1.5 కోటి ఉండేటువంటి ఒక భూమి 8% ఇంక్రీజ్ తోటి ఒక 15 కోట్ల వరకు కూడా వెళ్తుంది. సో ఇది కేవలం 15 కోట్ల వరకు వెళ్ళటమే కాకుండా దాన్ని మరింతగా పెంచే విధంగా, అదే విధంగా ఒక క్యాష్ ఫ్లో ఉండే విధంగా ఒక స్ట్రక్చర్ని డిజైన్ చేసాం. ఆ స్ట్రక్చర్ ప్రకారం కనుక మనం ఫాలో అయినట్లయితే దాని యొక్క విలువ దాదాపుగా 66 కోట్ల వరకు కూడా చేరుకుంటుంది. సో ఇది ఎలా ఇంప్లిమెంట్ చేయాలి, వాట్ ఈస్ ద ప్రాసెస్? సో ఇక్కడ కొత్త బిజినెస్ ఆపర్చునిటీ ఏంటి, ఇది మనం ఐడెంటిఫై చేయాల్సింది. సో ఇక్కడ హై డిమాండ్ ఉండేటువంటి ఒక బిజినెస్ ఏదైనా ఈ భూమి మీద ఉంది అని అంటే మెట్రోపాలిటన్ అండ్ కాస్మోపాలిటన్ లాంటి సిటీస్ లో ఒక రెంటల్ ఇన్కమ్ జనరేట్ చేసేటువంటి ఒక బిజినెస్. ఏదో ఒక అపార్ట్మెంట్ కొని దాన్ని రెంట్కి ఇస్తానంటే దాంతో అంత పెద్దగా సిఏజిఆర్ కానీ రిటర్న్స్ కానీ ఆర్ఓఐ కానీ వర్కౌట్ కాదు. కానీ మనకి హైదరాబాద్ లాంటి మహానగరంలోనో, బెంగళూరు లాంటి ఒక మహానగరంలోనో ఒక మంచి భూమి ప్రైమ్ ఏరియాలో ఉండి దాంట్లో కనుక మనం కన్స్ట్రక్షన్ చేసి దాన్ని రెంటల్కి ఇస్తే అది ఎంత మ్యాజిక్ చేస్తుంది అండ్ ఎటువంటి ప్రాపర్టీ మనం కన్స్ట్రక్ట్ చేయాలి, వాటన్నిటి గురించి మాట్లాడదాం. రియాలిటీస్ ఏంటి, డేటాస్ ఏం చెప్తున్నాయి, ప్రతి పాయింట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక్కడ టైమ్స్ ఆఫ్ ఇండియాలో ఒక ఆర్టికల్ వచ్చింది. ఆల్మోస్ట్ రెంటల్స్ అన్ని కూడా దాదాపుగా 30 to 50% హైక్ అయినాయి ఆఫ్టర్ కోవిడ్ అని చెప్పేసి. ఇది కేవలం కోవిడ్ తర్వాత హైక్ అవటమే కాదు, గోయింగ్ ఫర్దర్ కూడా రెంటల్స్ అనేవి హైదరాబాద్ లాంటి మహానగరంలో 5 to 7% అండ్ యాన్యువల్ సిఏజిఆర్ తోటి గ్రో అవుతూ ఉంటాయి. సహజంగా ఎవరికైనా మీరు రెంట్కి ఇస్తే మీ యాన్యువల్ గా 5% పెంచుతాం, ఇటువంటివన్నీ కూడా చెప్తూ ఉంటాం కదా. సో అది బేసిక్ గా పెరిగినా కానీ ఏ విధంగా జరుగుతుంది, అది హైదరాబాద్ లాంటి మహానగరంలో ఎందుకు ఒక స్పైక్ వస్తుంది, ఎందుకు మంచి ఈల్డ్ వస్తుంది, ఎందుకు? బికాజ్ ఇక్కడికి ప్రతి ఒక్కళ్ళు పని చేసుకోవడానికి వస్తారు. అందరూ ఇల్లు కొనలేరు, బ్యాచులర్స్ ఉంటారు, అప్పుడే ఉద్యోగం మొదలు పెట్టిన వాళ్ళు ఉంటారు, డబ్బులు కట్టి ఇల్లు కొనలేని వాళ్ళు ఉంటారు. వాళ్ళందరికీ కూడా డిమాండ్ ఉండేది కేవలం ఒక రియల్ ఎస్టేటే. ఢిల్లీ లాంటి మహానగరంలో కేవలం ఒక 4x4 టైల్స్ తోటి ఉండేటువంటి ఒక చిన్న షాప్ ₹1,00,000 విలువ చేస్తుంది. ఎందుకు? అవైలబిలిటీ ఆఫ్ ద స్పేస్ లేదు కాబట్టి. సో ద బిగ్గెస్ట్ బిజినెస్ ఫ్యూచర్ లో గ్రో అవ్వబోయేది ఏంటి అంటే రెంటల్ బిజినెస్. ఆ రెంటల్ బిజినెస్ ఏ విధంగా చేయాలన్న దాని గురించి కూడా ఒకసారి నేను ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. సో దీనికి సంబంధించి మరి కొన్ని డేటాస్ నేను ఐడెంటిఫై చేశాను. సో ఇక్కడ మనకి బెంగళూరు లాంటి మహానగరంలో ఆల్రెడీ ఇప్పుడు బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూ, ఇందాక చెప్పాను కదా, బిజినెస్ పీపుల్ కూడా ఉపయోగపడుతుంది, లేదా మీరైనా చేసుకోవచ్చు అని. బెంగళూరు లాంటి మహానగరంలో మనకి కొన్ని రకాల కంపెనీలు స్టార్ట్ అయినాయి. వాటిల్లో ఏమంటామనంటే ప్రాపర్టీ, ఇగోండి, ప్రాపర్టీ మేనేజ్మెంట్ సర్వీసెస్ అండ్ ప్రాపర్టీ మేనేజ్మెంట్ సర్వీసెస్ లాంటి కంపెనీలు స్టార్ట్ అయినాయి. అసలు ఒక ప్రాపర్టీ మేనేజ్మెంట్ యొక్క సర్వీసెస్ స్టార్ట్ చేసి అంటే ప్రాపర్టీ మేనేజ్మెంట్ కంపెనీ సర్వీసెస్ ఏమిస్తాయి? రెంట్ మేనేజ్మెంట్ ఇస్తుంది, రెంటల్ మేనేజ్మెంట్ తో పాటుగా ప్రాపర్టీ మెయింటెనెన్స్, లీగల్ డాక్యుమెంటేషన్, ఫైనాన్షియల్ మేనేజ్మెంట్, రెంటల్ కలెక్షన్, టెనెంట్ మేనేజ్మెంట్ అన్ని. అంటే జస్ట్ ఇమాజిన్, అంటే ఒక బిల్డింగ్ కట్టి అద్దెకిచ్చి మీకు చూసుకున్న ఓపిక లేకపోతే దాన్ని చూసుకునేందుకు కంపెనీలు వచ్చాయి అని అంటే అది ఏ సైజ్ ఆఫ్ బిజినెస్ మీరు అర్థం చేసుకోండి. ఈ రోజు బెంగళూరులో స్టార్ట్ అయింది, ముంబైలో స్టార్ట్ అయింది, ఢిల్లీలో స్టార్ట్ అయింది, రేపు మాపు హైదరాబాద్ మహానగరంలో కూడా ఈ యొక్క బిజినెస్ పెద్ద ఎత్తున మొదలుపోయే అవకాశాలు ఉన్నాయి.
సో మనం ఏం చేయాలి, ఇటువంటి అన్ని కూడా ఆల్రెడీ మార్కెట్లోకి వచ్చేసిన తర్వాత మనం ఎంటర్ అయితే మనకు ఆపర్చునిటీ దొరకదు. అండ్ మోర్ ఎవర్ మనం దానికి సంబంధించిన ప్రాపర్టీ కొని చేయాలన్నా కుదరదు. కాబట్టి ముందస్తుగానే ఇటువంటి ఆపర్చునిటీస్ని ఐడెంటిఫై చేసి ఇందులోకి అయితే బిజినెస్ మొదలు పెట్టాలి, లేదా మన ప్రాపర్టీస్ని రీలొకేట్ చేసి ఈ రేంజ్లో వ్యాపారం జరుగుతున్నటువంటి దాంట్లో మనం పెట్టుబడి ముందే పెట్టుండి ఉండాలి. సో దానికి గాను ఇంకొన్ని డేటాస్ మీకు అర్థమయ్యేలాగా చెప్పే ప్రయత్నం చేస్తాను. సో అసలు ఎటువంటి ప్రాపర్టీ మనం కన్స్ట్రక్ట్ చేయాలి. సో బేసిక్ గా ఏదో ఒక ఇల్లు కట్టేసి రెంటల్కి ఇచ్చేస్తే మనకు ఆ డిమాండ్ అంటే మనకు నిజమైన ఇన్కమ్ వస్తుందా అని అంటే లెట్ మీ టెల్ యూ, మనం ఏది పడితే అది కట్టేస్తే మనకు కావాల్సిన రిటర్న్స్ రావు. ప్రతి దానికి ప్లాన్, ఎగ్జిక్యూషన్ అన్ని కరెక్ట్ గా ఉండాలి. సో ఎటువంటి హౌసెస్ కడితే మనకి రెంటల్ ఇన్కమ్ బాగా క్రియేట్ అవుతుంది. అఫోర్డబుల్ హౌసెస్ లో, అఫోర్డబుల్ అన్న వర్డ్ మాత్రమే అఫోర్డబుల్ కానీ ప్రాక్టికల్ గా చిన్న సైజ్ హౌసెస్ లో ఎక్కువ రెంటల్ ఇన్కమ్ క్రియేట్ అవుతుంది. అంటే 1 BHK ఇట్లాంటి వాటిలో ఎక్కువ రెంటల్ ఇన్కమ్ క్రియేట్ అవుతుంది. అండ్ దాంతో పాటుగా వాటి యొక్క డిమాండ్ అండ్ సప్లై ఎట్లుందో కూడా మీకు చూపిస్తాను. యాక్చువల్ గా కన్స్యూమర్స్ ఆర్ ప్రిఫరింగ్, ఇది మ్యాజిక్ బ్రిక్స్ అనే వెబ్సైట్ నుంచి డిమాండ్ డౌన్లోడ్ చేసాం. సో యాక్చువల్ గా కన్స్యూమర్స్ 1 BHK ఇక్కడ కనిపిస్తుంది కదా, 1 BHK 23% మెంబర్స్ వెతుకుతూ ఉంటే దానికి కావాల్సిన సప్లై కేవలం 13% ఉంది. సో ఇక్కడ ఎక్కువ డిమాండ్ దేనికి ఉంది, డిమాండ్ మిస్ మ్యాచ్ దేనికి ఉంది, 1 BHK కి ఎక్కువ డిమాండ్ మిస్ మ్యాచ్ ఉంది. 2 BHK, 3 BHK, అబౌవ్ 3 BHK ఇవన్నీ కూడా బాగానే ఉన్నాయి. హైదరాబాద్ లో అబౌవ్ 3 BHK సేల్స్ జరుగుతున్నాయి, కానీ రెంటల్ డిమాండ్ తక్కువగా ఉంది. అంటే కొనదానికంటే అడిగే వాళ్ళు తక్కువ ఉన్నారు. కానీ ఎక్కువగా దేన్ని అడుగుతున్నారు అని అంటే 1 BHKs ని ఎక్కువగా అడుగుతున్నారు. ఎందుకు 1 BHKs ని ఎక్కువగా అడుగుతారు? 2 BHK, 3 BHK అనేవి చాలా ఎక్స్పెన్సివ్ గా ఉంటాయి. చిన్న సైజ్ ఫ్యామిలీస్ అవ్వచ్చు, అప్పుడప్పుడు ఉద్యోగాలు చేసే వాళ్ళు అవ్వచ్చు, బ్యాచులర్స్ అవ్వచ్చు, వీళ్ళందరికీ కావాల్సిన చిన్న ఇల్లు, బడ్జెట్ ఇల్లు. సో ఇక్కడ ఇంకో అడ్వాంటేజ్ ఉంటుంది. ఒక ఫ్లోర్ లో మీరు 2 BHKs వేసారు అనుకోండి, ఒక 1 2 BHK పట్టింది, 150 గజాలు తీసుకున్నాం, ఒక ఫ్లోర్ 1 2 BHK వేసాం. ఆ 1 2 BHK రెంట్ ఎంత వస్తుందండి? మాక్సిమం మనం జనరేట్ చేయగలిగితే ఒక 22,000 23,000 జనరేట్ చేస్తాం. అదే 2 1 BHKలు వేస్తే ఇదే హైటెక్ సిటీ నుంచి ఒక 4-5 కిలోమీటర్లు గిరిగీసి కొడితే అక్కడ వర్స్ట్ సినారియోలో 18,000 రూపాయల వరకు కూడా రెంటల్ ఇన్కమ్ క్రియేట్ అవుతుంది. ఇది ఒక 1 BHKకి. అదే 2 BHKకి 23,000. దానికి దీనికి ఉన్న తేడా తక్కువ. అట్లాంటిది ఒక ఫ్లోర్ లో 2 2 BHKలు వేసినట్లయితే 36,000. నార్మల్ గా అయితే 23,000 వచ్చేది, కానీ ఇక్కడ 36,000. సేమ్ స్లాబ్ ఏరియా అండ్ సేమ్ ల్యాండ్, అదే ల్యాండ్ లో ఎక్కువ రెంటల్ ఇన్కమ్ జనరేట్ చేయగలుగుతాం. సో దిస్ ఈస్ ద కాన్సెప్ట్. సో బేసిక్ గా మనం దేన్ని క్రియేట్ చేయాలి అని అంటే దేనికైతే హై డిమాండ్ ఉంది, అది ఇక్కడే కాదు ఎక్కడైనా ఎప్పుడైనా సరే చిన్న సైజ్ షాప్స్ కి కానీ చిన్న సైజు ఇళ్ళకి కానీ ఎప్పుడైనా హై డిమాండ్ ఉండే అవకాశాలు ఉంటాయి. సో వాటిని ఎటువంటి ఏరియాస్ లో బిల్డ్ చేయాలి? ఎక్కడ పడితే అక్కడ చేస్తే డబ్బులు వస్తాయా? ఐ ఆల్వేస్ సే ఎక్కడ పడితే అక్కడ నేను నాకేది తెలిస్తే అది చేస్తానంటే మనకి ఎప్పుడు డబ్బులు రావు. మనకి ఎప్పుడైనా డబ్బులు రావాలంటే సరైన రీసెర్చ్ వర్క్ జరగాలి. ఎవరు బాగా రెంట్లు పే చేయగలుగుతారు? ఐటీలో జాబ్ చేసేవాళ్ళు, లేదా దాని చుట్టుపక్కల జాబ్ చేసేవాళ్ళు. ఎక్కడైతే ఎక్కువ మంది పనిచేస్తూ ఉంటారో సహజంగా అక్కడ డిమాండ్ ఎక్కువ ఉంటుంది. డిమాండ్ ఎక్కువ ఉన్న చోట హై రెంటల్ ఈల్డ్ వస్తుంది. సో దానికి గాను మన హైటెక్ సిటీ చుట్టుపక్కల, హైటెక్ సిటీ కావచ్చు, లేకపోతే మనకి మాదాపూర్ అయి ఉండొచ్చు, మణికొండ అయి ఉండొచ్చు, కొండాపూర్ అయి ఉండొచ్చు, లేకపోతే మనకి నియర్ బై మియాపూర్ అయి ఉండొచ్చు. వీటన్నిటి ఏరియాస్ లో సహజంగా గచ్చిబౌలి ఇట్లాంటి ఏరియాస్ లో మనకి కొంతవరకు రెంటల్ ఇల్లు హై రావడానికి ప్రాబిలిటీ ఉంటుంది. ఎందుకు? అక్కడ కొంచెం మంచిగా సంపాదించే ఎంప్లాయీస్ ఉంటారు అండ్ ఎఫర్ట్ చేయలేని కండిషన్లో చిన్న చిన్న ఇల్లు తీసుకుంటారు. బ్యాచులర్స్, అప్పుడే స్టార్ట్ అయిన కెరియర్, చిన్న ఫ్యామిలీస్, వాళ్ళందరూ కూడా చిన్న చిన్నవి కావాలి. సో వాళ్ళకి కావాల్సింది మనం రిక్వైర్మెంట్కి బిల్డ్ చేసి పెడితే దాని నుంచి మనకి హై రెంటల్ ఇన్కమ్ జనరేట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇప్పుడు అసలు సినిమాలోకి ఎంటర్ అవుతాం. మనం ఆ బిజినెస్ చేస్తే ఎంత సంపాదిస్తాం? ఇది కదా పెద్ద ప్రశ్న. దాన్ని మనం ఇయర్ వైజ్ గా క్యాలిక్యులేట్ చేసే ప్రయత్నం చేశాము. ఓకే, ఫస్ట్ ఇయర్ నుంచి లాస్ట్ ఇయర్ దాకా. ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర ఏదో 1,50,00,000 రూపాయల ప్రాపర్టీ ఉంది, అక్కడ ఏదో ఖాళీగా ఉండే బదులు దాన్ని అక్కడ అమ్మేసి హైదరాబాద్ నేను చెప్పినటువంటి కొన్ని ఏరియాస్ హైటెక్ సిటీ నుంచి ఒక 4-5 కిలోమీటర్ల రేంజ్ లో ఒక ఏదో 150 గజాల భూమి ఏదో వచ్చేస్తుంది. ఎంత ₹1,00,000 గజం ఉన్నటువంటి భూములు వచ్చేస్తాయి. ఆ రేటు ఉన్నటువంటి భూములు తీసుకొని దాని మీద ₹1,00,00,000 పెట్టుబడితోటి ఇల్లు కన్స్ట్రక్షన్ చేయాలి. ₹1,00,00,000 పెట్టుబడి మనం పెట్టాలా? అవసరం లేదు. మన డబ్బులతో ఎందుకు మనం వ్యాపారం చేయాలి? మనం బ్యాంకు డబ్బులతో వ్యాపారం చేయాలి. ₹1,00,00,000 బ్యాంక్ లోన్ మనం తీసుకొని దానికి ఈఎంఐ పెట్టుకుంటే చాలు. ₹1,00,00,000 బ్యాంక్ లోన్కి మనకి యావరేజ్ గా మంత్లీ వచ్చే ఈఎంఐ 88,000. ఈ ఈఎంఐ పెట్టుకుంటే మనకేం మిగులుద్దంటారా? ఈఎంఐ పెట్టుకున్నా కానీ ₹1,00,00,000 సంపదన సృష్టించవచ్చు. దిస్ ఈస్ ద ఎగ్జాంపుల్. ఇందాక నేను చెప్పినట్టుగా యావరేజ్ గా ₹18,000 ఏదైతే నేను పర్ మంత్ రెంట్ చెప్పానో అప్రాక్సిమేట్ గా, సో యావరేజ్ గా ఎస్టిమేట్ చేయండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 150 గజాలు ఉంది. 150 గజాల్లో 6 అప్రాక్సిమేట్ గా 6 ఫ్లాట్స్ మనం కన్స్ట్రక్ట్ చేయొచ్చు. 1 BHKలు. కింద సెల్లార్ లో 1, ఫస్ట్ ఫ్లోర్ లో 2, సెకండ్ ఫ్లోర్ లో 2, పైన పెంట్ హౌస్ 1, మొత్తం 6.
6 ఫ్లాట్ల మీద అప్రాక్సిమేట్ గా మనం 1,88,000 రూపాయలు రెంట్ క్రియేట్ చేయగలుగుతాం. దానికన్నా మనం కట్టే ఈఎంఐ అంత ఇప్పుడు ఎగ్జిస్టింగ్ తగ్గింది కదా, 8.25 ఎంత ఉంది, తక్కువ వేసుకున్నా ఆ ప్రకారంగా 88,000 ఏదో కడతాం. అది పోను మనకి సుమారుగా మనకి పర్ మంత్ ప్రాఫిట్ 19,629 రూపాయలు వస్తాయి. ఏడు 1,50,00,000 పెట్టుబడి పెట్టి 1,00,00,000 రూపాయలు లోన్ తీసుకుంటే 19,000 వస్తాయా? ఇక్కడే మెలుకుంది. 1,00,00,000 రూపాయల ప్రాపర్టీ మనకి అదేం ఖాళీగా కూర్చోదు, కింద ల్యాండ్ కదా మనం కొన్నది. ఆ ల్యాండ్ ఎంత వద్దన్నా 15% CAGR తో గ్రో అవుతుంది. కాస్మోపాలిటన్ సిటీస్ లో మనం కేవలం ఏదైతే ఒక ఇల్లు కడుతున్నామో, ఒక రాయ్ కన్స్ట్రక్షన్, అది కూడా మన సొంత డబ్బులు పెట్టకుండా బ్యాంక్ దగ్గర నుంచి తీసుకొని కడుతున్నాం. మనకి రెంట్ వచ్చేది ఒట్టి ల్యాండ్ కాదు కదా, మొత్తం బిల్డింగ్ కి కలిపి కదా. సో ఆ బిల్డింగ్ డబ్బులు మన పెట్టుబడి కాదు, బ్యాంక్ దగ్గర పెట్టుబడి పెట్టి వాడికి 88,000 కట్టి మనం ఏం చేయాలి, 1,10,000 1,08,000 రెంట్ తీసుకోవాలి. దాని నుంచి మనకి ఎంత వస్తుంది, 19,000 రూపాయల వరకు, 19,500 వరకు కూడా మనకి అప్రాక్సిమేట్ గా మంత్లీ ఇన్కమ్ వస్తుంది. ఆ ఇన్కమ్ ని ఇయర్ గా కన్వర్ట్ చేస్తే 2,35,000 అవుతుంది. దాన్ని 30 సంవత్సరాల వరకు కూడా మ్యూచువల్ ఫండ్స్ లో అప్రాక్సిమేట్ గా 12% తో, అంతే 15 కాదు 12% ఇన్వెస్ట్ చేసినా కానీ అప్రాక్సిమేట్ గా ఎంత 163 లక్షలు, 63 లక్షలు అవుతుంది. ఇది ఇట్లా గోస్ ఆన్ ఇయర్ ఆన్ ఇయర్. ఇది 29 సంవత్సరాలు, 28 సంవత్సరాలు ఇన్వెస్ట్మెంట్, 27, 26 అట్లా తగ్గించుకుంటూ వచ్చాం. ఇక్కడ ఏమవుతుంది మనకి ఇంకో మ్యాజిక్, ఇయర్ ఆన్ ఇయర్ మనకి రెంటల్ ఇన్కమ్ అనేది పెరుగుతుంది కదా, 5% చొప్పున ఎంతో కొంత, 7 వేయలే 5 వేసా, 5% చొప్పున పెరుగుతుంది కదా. 5% చొప్పున పెరుగుతూ పోతున్నందుకు గాను మనకి మంత్ ఆన్ మంత్ మిగిలే అమౌంట్ పెరుగుతుంది, ఇయర్ ఆన్ ఇయర్ పెరిగే అమౌంట్ పెరుగుతుంది. వాటన్నిటిని ఇన్వెస్ట్మెంట్ చేస్తే దాని యొక్క అమౌంట్ ఫుల్ గా పెరుగుతుంది. సో ఇప్పుడు 20 సంవత్సరాలు ఈఎంఐ కట్టిన తర్వాత స్టోరీ ఏమవుద్ది, 30 సంవత్సరాల్లో బిల్డింగ్ పోద్ది, కన్సిడర్ చేయండి పోయిందని. సో అప్పుడు ఏం జరుగుద్ది, 28th ఇయర్ కి మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఓకే, అప్పటికి 28th ఇయర్ కి మన దగ్గర 15 కోట్లు ఆల్రెడీ సేవింగ్స్ ఇన్వెస్ట్ చేశాం కదా, 15 కోట్లు అయిపోయినాయి. ఆ తర్వాత మనకి మొత్తం డబ్బులు మనయే కదా, ఈఎంఐ వాల్యూ 0 అయిపోద్ది. అప్పటికి మన దగ్గరికి యావరేజ్ గా 2,59,000 రెంట్ పర్ మంత్ జనరేట్ అవుద్ది. ఆ డబ్బులు మొత్తం మనం ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్తే ఇది స్టోరీ. ఇంత డబ్బు మన దగ్గర అక్యుములేట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. దాదాపుగా 6,52,00,000. ఏది కేవలం ఈ 10 సంవత్సరాలు. 10 సంవత్సరాల తర్వాత కూడా బిల్డింగ్ ఉందనుకోండి, ఇంకా బోనస్, దాంతో ఏం ప్రాబ్లం లేదు. సో ఈ ఓవరాల్ స్టోరీ మొత్తాన్ని సమరైజ్ చేస్తే ఈ కేసులో ఏం జరిగింది, ఎగ్జిస్టింగ్ ప్రాపర్టీ 15 అంటే 1,50,00,000 ఇన్వెస్ట్మెంట్ పెట్టాము, అది కాస్త 15% CAGR తోటి అప్రాక్సిమేట్ గా 45 కోట్లకి వెళ్ళింది. అండ్ ఇన్కమ్ ఈ టోటల్ ఉంది చూసారా, ఫస్ట్ 20 ఇయర్స్ లాస్ట్ 10 ఇయర్స్ మొత్తం కలిపి సుమారు 21 కోట్లు వచ్చింది. టోటల్ మన దగ్గర ఉండే నెట్ అసెట్ వాల్యూ 66 కోట్లు అయింది. భయ్యా నేను కావాలంటే కొంటాను కానీ నేను మాత్రం దాంట్లో కన్స్ట్రక్షన్ చేసి రెంట్కి అంటారా, ఓకే, ఆ కేసు కూడా మనం క్రియేట్ చేసాం. ఆ కేసులో ఒట్టి ల్యాండ్ రెంట్కి ఇచ్చినా కానీ హైదరాబాద్ లో 20-30 రెంట్ వస్తుందండి. ఆ 20-30 రూపాయలు మనం ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్ళినా కానీ వర్స్ట్ సినారియో 50 కోట్లు అవుద్ది. పోనీ జస్ట్ ఎక్కడో అగ్రికల్చరల్ ల్యాండ్, మనం ఎట్లా వ్యవసాయం చేయం కదా, నేను ఎక్కడో ఉన్నాను కదా, మంచి హైదరాబాద్ లో ల్యాండ్ కొనుక్కున్నా 45 కోట్లు అయింది. ఎక్కడ 15 కోట్లు, ఎక్కడ 45 కోట్లు. సో ఇన్వెస్ట్మెంట్స్ పెట్టేటప్పుడు సరిగ్గా చూసుకొని ఎక్కడ పెడుతున్నాం, ఎలా పెడుతున్నాం, దాని నుంచి ఎలా ఇన్కమ్ జనరేట్ అవుతుందో మనం చేసి తెలుసుకోవాలి. సో ఇక్కడ ఒక మంచి స్టోరీ కూడా మళ్ళీ చెప్తాను మీకు. ఆ రిచ్ డాడ్ పూర్ డాడ్ బుక్ కనుక చదివిన వాళ్ళైతే మీకు ఐడియా ఉంటుంది. రిచ్ డాడ్ పూర్ డాడ్ పుస్తకంలో ఒక మనిషి పెద్దవాడు అయ్యాడు అని అంటే ఇటువంటి ఒక స్ట్రాటజీని ప్లే చేసి ఆయన ఒక పెద్ద మనిషిగా ఎదిగాడు. సో బేసిక్ ఇటువంటి స్ట్రాటజీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో అవ్వండి, లైక్ కొట్టండి. థ్యాంక్ యూ వెరీ మచ్.